ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో, అరే ఎక్కడున్నావు? బయట ఉన్నాను రా. సర్లే, మధ్యాహ్నం భోజనం పరిస్థితి ఏంటి? ఏదో ఒకటి బయట తినాలి. అరే రే నువ్వు బయట ఏం తినమాకు, నువ్వు ఇంటికి వస్తే నేను వండుతాను, ఇద్దరం కలిసి తిందాం. రే, నీకు అసలకే వంట రాదు, అవసరమా? అరే ఇప్పుడే ఏఐలో చూశాను, మన దగ్గర ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్తే అవి యూజ్ చేసి మంచి టేస్టీ ఫుడ్ ఎలా ఉండాలో చెప్పింది. నువ్వు వచ్చి. రే, అవసరమా? అరే నువ్వు రారా. ఈడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఏదో చేసేలాగా ఉన్నాడు. రేయ్, విపరీతంగా ఆకలేస్తుంది. నీ మీద నమ్మకం పెట్టుకున్నా. ఫుడ్ ఏది? ఇదిగో ఇది తాగు. రే, నీళ్ళు కదరా, ఫుడ్ ఏది? ముందలు ఇది తాగురా చెప్తా. తాగాను. ఫుడ్ ఏది? అదే ఫుడ్. రే, ఇది ఫుడ్ ఏంట్రా? అసలు నువ్వు ఏం చేసావురా? ఏం లేదురా. How to cook food in home using ingredients. What are the ingredients in home? మన ఇంట్లో ఏమున్నాయి? వాటర్ తప్ప. వాటరే చెప్దాం. ఓన్లీ వాటర్. వచ్చింది. రే, ఇంగ్రీడియంట్స్ అంటే జస్ట్ మన దగ్గర ఉన్నో చెప్పడం కాదు, మనకి ఏ ఐటమ్ అయితే కావాలో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ చెప్పడం. ఏ ఇలా యూజ్ చేయాలా? అది టేస్ట్ ఎలా ఉంది చెప్పలేదేంటి? శేఖరన్నా, ఎప్పుడొచ్చావు యూఎస్ నుంచి? 3 రోజులు అయిందిరా. ఏందన్నా లాంగ్ వెకేషనా? లాంగ్ వెకేషన్ అలాంటిదే లేరా. వర్క్ ఫ్రమ్ హోమా? వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే అక్కడ జాబ్ ఎత్తగారా, ఇక్కడికి ఎందుకు వస్తారా? లాజిక్కే. మరి మీరెందుకు వచ్చారు అయితే? జాబ్ పోయిందిరా. జాబ్ పోయిందా? రెసిషన్ వల్ల అన్నా? రిసెషన్ అయితే ఉంది కానీ జాబ్ దానివల్ల పోలేదురా. రెసిషన్ వల్ల కాకుండా మరి దేని వల్ల పోయిందన్నా? ఈ మధ్య ఏఏ అని కొత్తగా వచ్చిందిరా ఒకటి. తెలుసనా? దాన్ని మన వాళ్ళు తెగ వాడేస్తున్నారు, మేమైతే మామూలు వాడట్లేదు, విపరీతంగా వాడేస్తున్నాం. దానికి టెస్టింగ్ కోడింగ్ అన్నీ మేమే చేశానురా. దాదాపు 10,000 మంది టీము, అందులో నేను ఒకనిరా. ఓహో, అయితే ఇంకేంటన్నా, నీకు ఇన్సెంటివ్స్ బోనస్లు మామూలుగా ఉంటదిగా? అబ్బో ఇచ్చారా, ఇంక్రిమెంట్లు బోనస్లు ఫస్ట్లు బాగా ఇచ్చారు. అన్ని ఇచ్చి మరి ఉద్యోగం తీసేయడం ఏందన్నా? ఒరేయ్, అది 10,000 మంది 4 ఏళ్లలో చేసే పనిని అది జస్ట్ 10 రోజుల్లో చేస్తుందిరా. అలాంటప్పుడు మీరెందుకని ఇంటికి పంపించారు. ఒరేయ్, మనం టెక్నాలజీ ఎంత ఉపయోగమో అంతవరకే వాడాలరా. అంతకన్నా ఎక్కువ వాడామో మనకే ముప్పు. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.